మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 2025 సంవత్సరం జాన్యువరి నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. దీంట్లో అతిశయోక్తులు కానీ లేదా ఏదో పెద్ద పిడుగొచ్చి నెత్తిన పడిపోతుందని మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఏదో జరిగిపోతుందని చెప్పేసి మీ చేత అనవసరమైన జపాలు చేయించేసి అటువంటి పరిస్థితులు ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్తాను. ఇంకోటి ఏంటంటే దీని గురించి ఎవ్వరూ భయపడక్కర్లేదండి, బాధపడక్కర్లేదు. గోచార ఫలితాల గురించి ఇది కేవలము 15 నుండి 20% వరకు మాత్రమే మనకి ఏ రాశి వారికైనా ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ఇది కేవలము రాశి ఫలితం మాత్రమే, మీ వ్యక్తిగత ఫలితం కాదు. మీ వ్యక్తిగత జాతకానికి ఈ గోచార ఫలితాలు అనుసంధానం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు వచ్చే అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. అట్లా మీరు జాతకం కూడా నిష్ణాతులైన వారి చేత రాయించుకోండి. మా దగ్గర కూడా ఈ సౌకర్యం ఉన్నదండి, జాతకం రాసేటువంటి సౌకర్యం ఉన్నది. మీరు తెలుగు రాష్ట్రాల్లోనే ఉండాలని పని లేదు, భారతదేశంలోనే ఎక్కడైనా ఉండొచ్చు. వేరే దేశంలో ఎక్కడ ఉన్నా కూడా మేము జాతకం రాసి పంపిస్తాము. అదేవిధంగా వాటి పరిహారాలు అవి తెలియజేస్తాము. తద్వారా మా దగ్గర చేయించుకునేటట్టయితే, పరిహారాలు మా దగ్గరే చేయించుకునేటట్టయితే మీరు రాగలిగితే చాలా సంతోషం. రావడానికి వీలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నవారికి, విదేశాలలో ఉన్నవారికి మొత్తము శుక్లాంబరధనం దగ్గర నుంచి అంటే స్టార్టింగ్ నుంచి మొత్తం చివరి వరకు ఆశీర్వచనం వరకు కూడా మీకు లైవ్ టెలికాస్ట్ జరుగుతూనే ఉంటుంది. మీరు అక్కడి నుంచి మీరున్న ప్రదేశం నుంచి చూసుకోవచ్చు. అలాగే మీరు ఎదురుగా కూర్చుని మా దగ్గరే ఎదురుగా కూర్చుని పూజ చేసే సందర్భంలో మీ గోత్రనామాలు అవి చెప్పడం జరుగుతుంది. మీ కొన్ని పదాలు మీ చేత పలికిస్తూ ఉంటారు కదా బ్రాహ్మలు, అవి కూడా మీ చేతే పలికిస్తాము. అంటే ప్రస్తుతానికి మనిషి ఎక్కడ లేరు కానీ మనస్సు, నేత్రాలు, ఈ శ్రవణాలు అంటే చెవులు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మీరు ఎక్కడైనా ఉండొచ్చు, విదేశాల్లో ఉన్నా కూడా అంత సాక్షాత్తు మీ కళతో ప్రత్యక్షంగా చూసినట్టే చేసినట్టే దాని ఫలితాలన్నీ కూడా వస్తున్నాయి కూడా. ఇందులో ఏమాత్రం సందేహించాల్సిన పని లేదు. ఓకేనండి. ఇప్పుడు మేషరాశి వారికి ఈ 10 రోజుల్లో గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మేషరాశి వారికి ఇక్కడ జన్మంలోనే గురువుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. నిజానికి ఉన్నటువంటిది ద్వితీయ స్థానంలో వక్రగతిలో ఉన్న కారణంగా జన్మంలో గురువుగా మనం తీసుకోవాలి. జన్మంలో గురువు చెప్పాలి అంటే జన్మంలో గురువు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలరు. తద్వారా మనకి ప్రతికూల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే కొంచెం ఆరోగ్య విషయంలో ఉండొచ్చు, ధన విషయంలో ఉండొచ్చు, అలాగే మనసు నిశ్చలతగా ఉండకుండా పరిపరి విధాలు పోవటం, ఈ విధమైనటువంటివన్నీ కూడా మనకి ఇక్కడ గురువు జన్మంలో ఉన్నట్టుగా ఫలితాలు, ఆ విధమైన ఫలితాలన్నీ ఇస్తూ ఉంటారు. అలాగే చతుర్థంలో కుజుడు సంచారం చేస్తూ ఉన్నారు, అంటే కర్కాటకంలో. కానీ ఆయన వక్రగతిలో ఉన్న కారణంగా మీకు అక్కడ మిథున రాశి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. మిథున రాశిలో ఉన్న ఫలితాలు అంటే మేషరాశి వారికి తృతీయ స్థానం అవుతుంది. తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారము చక్కటి ఫలితాలన్నీ కూడా, అనుకూలమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇస్తారు. అంటే మనకి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం, ఉద్యోగ స్థలంలో మన పై ఆఫీసర్లు కానివ్వండి, మన సమాన స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, కింద స్థాయి వారు కానివ్వండి, అలాగే ప్రైవేటు వ్యాపారం ఏదైనా చేస్తుంటే వ్యాపార స్థలంలో కూడా నీ కింద వారు పైవారు అందరూ కూడా మీకు, అలాగే మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా అనుకూలమైనటువంటి విధంగా మనకి వాళ్ళు కూడా సంచారం చేస్తూ ఉంటారు, సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అంచేత ఇక్కడ చాలా చక్కటి మీ కింద అంటే సేవకులు అట్లాంటి వాళ్ళు కూడా అందరూ సహాయ సహకారాలు అందించడం ద్వారా మనకి సహకారం ఎప్పుడైతే అందించిందో మనకి ధనాదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కుజుడు అనుకూలంగా ఉన్న కారణంగా మనకి కొన్ని కోపతాపాలు కూడా తగ్గుతాయి. అలాగే గాయాలు అయ్యేటువంటి అవకాశాలు అవి కూడా ఏముండవు. అంచేత చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి తృతీయ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల జరుగుతున్నది. అలాగే షష్టమ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే
కేతు యొక్క సంచారం జరుగుతోంది. షష్టమ స్థానంలో కేతు సంచారం చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. అక్కడ మనకి ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వవలసినటువంటి వాళ్ళు ఉంటే మనకి రీపే అంటే తిరిగి చెల్లించేస్తారు. మీరు ఇన్నా నుంచి ఎంత సతాయించినా కూడా ఈ సందర్భంలో వారు మన డబ్బులు మనకి ఇచ్చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏ బ్యాంకులోనో లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టయితే అది సాగదీస్తూనే ఉంటారు వాళ్ళు అలాగా. అయితే ఈ వారంలో అది ఇంకా సాగదీసే అవకాశం లేకుండా మీకు ఆ రుణానికి అదే అప్పు కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రయత్నం సఫలమవుతుంది. మీ చేతికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మీ అవసరాలు కూడా తీరేట అవకాశం కనబడుతూ ఉంటుంది. అలాగే ఇప్పటివరకు మీతో శత్రువులా ప్రవర్తించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీకు చాలా మిత్రత్వంగా మిసులుతూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు 6వ స్థానంలో సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో విచిత్రమైనటువంటి వస్తువుల సేకరణ కూడా చేస్తారు. అది మీకు ఓ సరదా కోసం, అది అవసరం ఉండి కాదు, అవసరం ఉన్నా లేకపోయినా కూడా కొన్ని సరదాలు మనకి బాల్యంలో తీరకపోవచ్చు, లేదా మన పెద్ద వయసు వచ్చా కూడా కొన్ని వస్తువులు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అందుచేత అది మనకు అవసరమా లేదా అని చూడకుండా ఒక విచిత్రంగా ఉంది, మన మనసును ఆహ్లాదపరిచే విధంగా ఉంది, కొనేస్తాం. ఇటువంటివన్నీ కూడా 6వ స్థానంలో సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ కేతు భగవానుడు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో బుధుని యొక్క సంచారము అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలడు బుధుడు. అక్కడ తద్వారా ఏం జరుగుతుంది అంటే ఇంట్లో అంటే పితృదేవతలు లేదా ఆ వయసులో ఉన్నటువంటి వారు, అంటే దేవతలు అంటే ఇది పోయిన వారు అనుకోకర్లేదు, పితృ సమానుడు అంటే 60, 70, 80 వయసు ఉన్నటువంటి వారు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పితృ సమానులు అవుతారు. వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అలాగే సౌఖ్యం, దైవభక్తి, ఉపాసన ఇట్లాంటివన్నీ కూడా మనకి కొంచెం దూరం అయ్యేటట్టు అవకాశం కొంచెం అంటే మనసు నిలకడ లేకపోవటం వల్ల ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఈ పెద్దవారికి పితృదేవతలు అంటే పితృత్వ సమానులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఆ చూసుకోవడం ద్వారా వారి యొక్క ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. తద్వారా చిన్ని అవాంతరాలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ఈ విధంగా బుధుడు ఇక్కడ 9వ స్థానంలో ఉండటం వల్ల కొంచెం వారి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇక రవి యొక్క సంచారం కనుక తీసుకున్నట్టయితే భాగ్యస్థానంలోను దశమ స్థానంలోను 2 స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతున్నదండి. భాగ్యస్థానంలోను దశమ స్థానంలోను. భాగ్యస్థానంలో రవి యొక్క సంచారము ఒక 4 రోజుల పాటు జరుగుతుందండి. అంటే జనవరి నెల 15 వరకు అనుకోండి. అంటే ఒక 4 రోజుల పాటు ఇక్కడ మీకు భాగ్యస్థానంలో జరుగుతుంది. భాగ్యస్థానంలో అంటే ఆ 9వ స్థానంలో ఆయన యొక్క సంచారం శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అక్కడ మీకు ఏంటంటే ఇదే ఇందాక మనం బుధుడికి ఏవైతే ఫలితాలు చెప్పుకున్నామో ఇంచుమించుగా అవే ఫలితాలతో పాటు కొంచెం ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే అద్భుతమైన ఫలితాలు అక్కడ మీకు ఒక 6 రోజుల పాటు అక్కడ మకరంలో ప్రవేశిస్తున్నాడు. అక్కడ ఎప్పుడైతే 5వ రోజున అంటే 14వ తారీఖు వరకు మీరు ఇక్కడ తీసుకున్నారు, అక్కడి నుంచి మీరు రవి మకరంలో సంక్రమణం జరుగుతుంది. అది దాన్నే మకర సంక్రమణం అంటారు. ఆ రోజు నుంచి మనకి పెద్ద పండగ అని చెప్పేసి సంక్రాంతి పండగ అని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ దశమ స్థానంలో ఉండటం వల్ల ఆయన మీలో ఒక మంచి ఎనర్జీ, ఒక శక్తి, ఒక అందరి మీద కమాండింగ్, నవగ్రహాల్లో రాజు సూర్యుడు అంటే అలాగా మీకు ఒక మంచి ఎనర్జీ, ఒక శక్తి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే మీరు అందరి మీద కూడా మీకు కమాండింగ్ కెపాసిటీ ఉంటుంది. ఆరోగ్య విషయంలో చాలా చక్కగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మీకు అభివృద్ధి ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ 6 రోజుల పాటు. మిగతా రవి మకరంలో సంచారం చేసి అన్ని రోజులు ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ 10 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 20వ తారీఖు వరకు మీకు చక్కటి ఫలితాలన్నీ కూడా రవి వల్ల సంక్రమిస్తూ ఉంటాయి. ఇకపోతే ఏకాదశ స్థానంలో శని భగవానుడు, శుక్ర భగవానుడు ఇద్దరు సంచారం చేస్తున్నారు. వీరిద్దరు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తారండి. ఏకాదశ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా ఏ విధమైన గణితంతో సంబంధం లేకుండా మనకి ఏకాదశ స్థానంలో అటు గోచారంలో కానీ ఇటు జాతకరీత్యా కూడా 2 రకాలుగా కూడా శని స్వస్థానంలో ఉన్నారు, శుక్రుడు కూడా స్వస్థానం కాకపోయినప్పటికీ మిత్రక్షేత్రం, మిత్రుడితో కలిసి ఉన్నారు. ఏకాదశి స్థానంలో 2 గ్రహాలు కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ మనకి అందజేస్తూ ఉంటారు. ఇక్కడ ఏకాదశి స్థానంలో
ధనానికి ఏ విధమైన మీకు ఓ, లోటు రానివ్వరు వారిద్దరు. అలాగే ప్రాణం చాలా హాయిగా ఉంటుంది. అలాగే మనకి అలంకారం మీద ఒక ప్రీతి పెరగటము, ధనార్జన బాగా పెరుగుతుంది. లాభస్థానం కదండి, ధనార్జన పెరుగుతుంది. శుక్రుడు శని కూడా అట్లాగే ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే అందులో మీ యొక్క నైపుణ్యం కూడా స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. శని భగవానుడు కాబట్టి ఆయుర్దాయం బాగుంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా శని శుక్రులు ఉభయులు కలిసి, సో ఆయన యొక్క స్వస్థానంలో వాళ్ళిద్దరు మంచి మిత్రులు కూడా, ఆయన యొక్క శని భగవాన్ యొక్క స్వక్షేత్రంలో ఉండటం వల్ల, లాభస్థానంలో ఉండటం వల్ల వారిద్దరి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా మీకు లభిస్తూ ఉంటుంది. ఇకపోతే వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం ఉన్నదండి. వ్యయస్థానంలో రాహు యొక్క సంచారం మీకు కొంచెం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. కొంచెం ధన వ్యయం పెరుగుతుంది. అలాగే శత్రుభయం పెరుగుతూ ఉంటుంది. మనోవిచారం పెరుగుతుంది కొంతమంది. ఎందుకంటే చాలామంది మనం చెప్పుకోవడం చాలా ఎపిసోడ్లలో చాలాసార్లు మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఇది రాశిగతమైనటువంటి ఫలితాలు. ఈ రాశి యొక్క ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా 70 కోట్ల మందికి సరిపోతుంది. కాబట్టి ఇక్కడ మీకు ఈ 70 కోట్ల మందిలో ఎవరో ఒకరు చాలా మంచివాళ్ళు ఉంటారు, చాలా చెడ్డవారు ఉంటారు. ఆ చెడ్డవారు ఏమైనా తప్పుడు పనులు చేస్తున్నట్టయితే వాళ్ళకి కొంతమందికి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే కొంతమందికి మంచి వాళ్ళకి విదేశం వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ రాహు భగవానుడు చక్కటిగా సహాయ సహకారాలు అందిస్తారు. వాళ్ళ విదేశీ యాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ గ్రహాల వల్ల, గ్రహ సంచారం వల్ల జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శని శుక్రుడు అలాగే రవి యొక్క సంచారం కూడా సగం రోజుల పైన అనుకూలంగా ఉన్నది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఉన్న కారణంగా, అలాగే కుజుని యొక్క అనుకూలత, కేతు యొక్క అనుకూలత ఉన్న మూలంగా మేష రాశి వారికి చాలా గ్రహాల యొక్క అనుకూలత చాలా స్పష్టంగా ఉంది. అందుచేత ఇక్కడ మీకు ఏంటంటే ఈ సినీ రంగంలో ఉండేటటువంటి వారికి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి, ఏదైనా కొనుగోలు చేసి అమ్మేటటువంటి వారికి, అంటే ఇళ్ళు పొలాలు ఇటువంటి వాటికి చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా మనకి మంచి ధనాదాయం, మీకు అనుకూలమైన ఫలితాలన్నీ, మీరు ఆశించిన ఫలితాలన్నీ కూడా పొందగలుగుతారు. వాళ్ళకి మాత్రం సినీ రంగం కావచ్చు, లేకపోతే టీవీ రంగం కావచ్చు, మన సోషల్ మీడియా కావచ్చు, వీరందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ చాలా గ్రహాల అనుకూలత వల్ల మీరు చాలా ముందుకు వెళ్ళడానికి అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా గ్రహాల యొక్క స్మరణ, పూజ, ప్రార్థన ఈ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దండి. ఏ గ్రహం ఉపకారం చేసిందా అపకారం చేసిందా అనేది విడిచిపెట్టేసేయండి. ఎందుకంటే అపకారం జరిగినప్పుడు ఏవో హోమాలు చేసేసాము అని చెప్పేసి అవసరం తీరగానే మర్చిపోవద్దండి. నిత్యం భాగంగా మీ పూజలో ఒక భాగం చేసుకుని ఒక 2 నిమిషాలు నవగ్రహాల గురించి కేటాయించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.